ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 5, 6 తేదీల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త వినిపించబోతోంది। కానీ ఈ పేరు గల స్త్రీతో మాత్రం వీరు జాగ్రత్తగా ఉండాలి। అయితే సింహరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది, ఈ 2 తేదీల్లో అంటే ఆగస్టు 5, 6 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఎటువంటి శుభవార్తను వీరు వినబోతున్నారు, అలాగే ఏ పేరు గల స్త్రీతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా లేనట్లయితే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వస్తాయి, అలాగే సమస్యలను అధిగమించడానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు। క్రమశిక్షణకు మారుపేరనే చెప్పుకోవచ్చు, అలాగే సమయ పాలనకు, ఆరోగ్యానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు। అలాగే వీరి కళ్ల ముందు ఎవరైనా క్రమశిక్షణ లేకుండా కనిపిస్తే వారిపై అధికారాన్ని చెలాయిస్తారు, క్రమశిక్షణగా ఉండమని వారికి ఆజ్ఞాపిస్తారు। ఈ విధంగా చెప్పటం కొన్ని సందర్భాల్లో మేలు చేసినప్పటికీ అందరూ దీన్ని పాజిటివ్గా తీసుకోలేకపోతారు। కొన్ని సందర్భాల్లో బంధువులు, మిత్రులు కూడా వీరిని అపార్థం చేసుకుంటారు। అంటే అధికార ధోరణి అనేది వీరిలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది। దీనికి కారణం సింహరాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండటం। ఒకరికి లోబడి ఉండే మనస్తత్వం వీరికి అస్సలు నచ్చదు, కాబట్టి ఎక్కువగా ఉద్యోగాలు కాకుండా వ్యాపారాలపైన ఆసక్తి కనబరుస్తూ ఉంటారు। అయితే ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా పై అధికారులకు లోబడి ఉండని మనస్తత్వం కారణంగా కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటారు। కానీ కొంతమంది సింహరాశి వ్యక్తులు మాత్రం ఈ యొక్క మనస్తత్వాన్ని అధిగమించగలుగుతారు। అంటే వారిలో ఉన్నటువంటి ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి పై అధికారులకు లోబడి వారు చెప్పినట్లుగా విని వారి యొక్క మన్ననలు, ప్రశంసలు పొందుకుంటారు। కొంతమంది మాత్రం ఈ యొక్క మనస్తత్వాన్ని నియంత్రించుకోలేకపోతారు, బయటికి ఆవేశంగా మాట్లాడటం, అలాగే అందరిపైన అధికారం చెలాయించటం, అజమాయిషీతో మాట్లాడటం, ఇటువంటి పనులు చేసి సొంత వ్యక్తులను కూడా కొన్ని సందర్భాల్లో దూరం చేసుకునే అవకాశాలు ఉంటాయి। ఈ విషయంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం। నాయకత్వ లక్షణాలు అనేవి మంచివే, కానీ ఏ సందర్భంలో ఎటువంటి వ్యక్తుల దగ్గర ఉపయోగించాలి అనే విషయంపై మీకు పూర్తి క్లారిటీ ఉండాలి। అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చాలా కాలంగా వీరు కెరియర్కి సంబంధించి కానీ, వృత్తి జీవితానికి సంబంధించి కానీ, లేదా ఆదాయ మార్గానికి సంబంధించి కానీ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు। అంటే ఉదాహరణకి కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ, లేదా మంచి సంస్థల్లో ఉద్యోగం కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు, లేదా మీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారైనా సరే ఆ వృత్తిలో ఎదుగుదలకు సంబంధించి కావచ్చు, లేదా మరొక అవకాశం గురించి కావచ్చు ఎదురు చూస్తూ ఉండొచ్చు। ఒక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదిస్తూ మరొక ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు। ఈ విధంగా ఆదాయ మార్గానికి సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఎటువంటి అవకాశం కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం ఈ సమయంలో మీకు రాబోతుంది। ఆగస్టు 5, 6 అంటే ఈ 2025వ సంవత్సరం ఆగస్టు 5, 6 తేదీల్లో ఏ సమయంలో అయినా దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు। అంటే ఎవరి నుండైనా సరే మీరు రిసీవ్ చేసుకుంటారు, మీకు అవకాశం దొరికింది అనే వార్తను మీరు వింటారు। ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి। ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తీసుకోబోతుంది। ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు। అటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుంది। మీరు ఎప్పటి నుండో ఈ యొక్క అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఆ అవకాశం ఈ తేదీల్లో ఎప్పుడైనా సరే మీ ముందుకు వచ్చే పరిస్థితులు మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి। అలాగే సింహరాశి వారు ఒక స్త్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి। బయటి వ్యక్తులు కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, లేదా మీ యొక్క బంధువుల్లో కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కావచ్చు, కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి। వారి వల్ల మీరు ఒక ఆరోపణ ఎదుర్కోవలసిన పరిస్థితి కనిపిస్తుంది।
ఆ స్త్రీతో జాగ్రత్తగా ఉండాలి. మీరు అతి చనువు అనేది అస్సలు మంచిది కాదు. అలాగే వారితో దురుసుగా మాట్లాడటం కూడా మంచిది కాదు. ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి కూడా మీపైన ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు చాలా అవసరం. పరాయి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సింహరాశికి చెందినటువంటి స్త్రీలు కూడా పరాయి పురుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక నింద మోయాల్సిన పరిస్థితి మీకు ఈ సమయంలో కనిపిస్తుంది. కే అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క లైఫ్లో ఎవరైతే ఉన్నారో వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. లేకపోతే మీరు నలుగురిలో అవమానపడొచ్చు, లేదా నలుగురిలో ఒక ఆరోపణ మీపైన మోపబడవచ్చు. ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టేటటువంటి వార్త అనే చెప్పుకోవాలి. ఈ స్త్రీతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అంశాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా లాభాలు ఉండవు, అలాగని నష్టాలు కూడా కనిపించడం లేదు. సాధారణంగా ఈ 2 రోజులు గడిచిపోతాయి. కానీ ఈ 2 రోజుల్లో ఏ సమయంలో అయినా సరే మీరు భాగస్వాములతో కలిసి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నట్లయితే భాగస్వాములతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. లేనట్లయితే కనుక కుటుంబ సభ్యులతో చర్చించి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఈ యొక్క సింహరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ 2 తేదీల్లో మీరు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక అవకాశం ముందుకు వస్తుంది. వారితో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తారు. ఒక హామీని కూడా మీరు పొందుకుంటారు. అంటే చాలా కాలంగా మీరు ఒక డైలమాలో ఉన్నారు, అంటే ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దాని గురించి ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే వారిని కలుసుకోవటం, వారి నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఒక పాజిటివ్ న్యూస్ని రిసీవ్ చేసుకోవటం జరుగుతుంది. ఇది మిమ్మల్ని చాలా ఆనంద పెట్టేటటువంటి అంశమని చెప్పుకోవాలి. అలాగే చాలా రోజులుగా డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నటువంటి వ్యక్తుల నుండి డబ్బులు పొందుకుంటారు. అంటే ఎవరైనా సరే ఏదో ఒక రకంగా మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, మీ దగ్గర అప్పు తీసుకుని ఉండొచ్చు, లేదా వారే మీకు ఏదో ఒక రకంగా డబ్బులు ఇవ్వాల్సి ఉంది, కానీ డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నారు. అటువంటి వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేసుకోగలుగుతారు. అలాగే చాలా కాలం నుండి ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులకి కూడా ఈ 2 తేదీల్లో ఏ సమయంలో అయినా సరే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రాబోతుంది. విదేశాల్లో ఉన్నవారు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక వార్తనైతే వినబోతున్నారు. అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి విషయం అనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక వార్తనైతే వారి నుండి వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కానీ బంధువుల్లో కానీ లేదా మిత్రుల్లో కానీ ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి, లేకపోతే లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. సింహరాశి వారు ప్రతినిత్యం సూర్య భగవానుణ్ణి ఆరాధించాలి. సూర్యారాధన మీకు అత్యుత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో అద్భుతాలు మీరు చూడగలుగుతారు. అలాగే మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. ఎంతో పుణ్యఫలం భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.